చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరమన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. క్యాతన్పల్లిలో బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ సాధించినప్పటికీ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ వారి అనుచరులతో తమపై దాడి చేయించారని ఆరోపించారు. అంతేకాకుండా మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఉన్నారో, ఏదైతే ఆ గుర్రం సీను అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, మరి ఈ బ్యాచ్ నుంచి ఏదైతే మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ కానీ సిపిఐ కౌన్సిలర్ కానీ గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమం లోపల మరి వాళ్ళు అక్రమంగా అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా చూడకుండా దుశ్చర్యలకు పాల్పడినటువంటి సంఘటన అక్కడ జరిగింది. మరి అట్లాంటి పరిస్థితులలో ఆర్ఓ గారు ఏంటంటే కావాల్సుకొని కూడా మరి ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి రెండో రోజు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అక్రమంగా ఇవాళ ఒక మంత్రి గారు, వాళ్ళు ఒక మంత్రి ఉండి ఒక మంచి హోదాలో ఉండి వారు ఏంటంటే ఒక మంచి హోదాతో గౌరవంగా మరి 14 సీట్లు మీరు గెలిచిరు పోయి మీరు చైర్మన్, వైస్ చైర్మన్ తీసుకోవాలని చెప్పి గౌరవంగా అప్పగించాల్సింది పోయి అక్రమంగా దాన్ని మేము తీసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు బంద్కు పిలిపించిన సందర్భం ఏమిటంటే, మన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ విప్ బాల్క సుమన్ గారు వారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానిపై మేము ఇవాళ బంద్ పిలిపించినాము. ఎందుకంటే మహిళా కౌన్సిలర్ల మీద చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళకి తగిన శిక్ష వేయాలని, అలాగే గుర్రం సీను అటువంటి వాడిని జీవితంలో కూడా కౌన్సిల్ కి పోటీ చేయకుండా వాడి కౌన్సిల్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.